ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటాను. అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటాను. అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా, పరిషత్. మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే అసలు దీనికి ఎడతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియాలి ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే, పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం పెట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, ఈరోజు మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరు? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. మీకేమి రందా? వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలా. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదురా. థర్డ్ జనరేషన్ తక్కువ కొడకల్లారా మీరు? ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని. ఒక జీవితం నాశనం చేసినారా. ఏమైందిరా చెప్తేనే? థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు రే మీరు. పాపం అంతా రాడరా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్ద పోపూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముడు రాడరా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాడ్రా. రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాని నాకు
నీ అమ్మ చేతగాని నా కొడుకులారా, చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తుర్రులంటే నా తుర్కలు ఎర్రగా ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఈడ, ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వానికి మన నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉండాలంటే ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి వాళ్ళు. మీరు వాళ్ళ ఆచారం నా కొడకల్లారా. చేయడం రేపు సంక్రాంతి చేయడరా నా కొడకలు మీకు చేతులు అయితే. నాకు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొజ్జా నా కొడుకులు ఎట్లా ఆడవాళ్ళు రానిలే కొజ్జా నా కొడకల్లారా. కొజ్జాగలరా మీరు? అదే కొజ్జాగలు అనకూడదు, థర్డ్ జనరేషన్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడు రేపు సంక్రాంతి వస్తుంది, రాడు నా కొడుకుల నవరాత్రి వస్తుంది. అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో? వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంటే, వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట నియమాలు నా కొడకల్లారా. చూడు నీ అమ్మ మీ బతుకులే సరే, మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా. మా వాడిని ఎత్తకపోయి కంప్లైంటా? సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకుంటారా లేదా? సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం, నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్ళే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి మీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు, మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల. ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళు నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంటి నాకు? చేతనవుతుంది పోలీస్, చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది, కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. ఎవడోడు మీ ఎక్స్ఎంఎల్ అండి బాబా, మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి, పాపం అంత ధైర్యం లేదు వానికి. వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడదా చెప్పు. పోలీస్కి ఉందే, ఇంటెలిజెన్స్కి ఉందే. షార్ట్ సర్క్యూట్ అదే, పైరానికి షాక్ తగలేదా? అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు, మెయిన్ వైరు. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోడు చేతకాని వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల చేతకాని అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నమస్కారం, పోలీసు వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మా.